రీడ్ ద డిస్క్లైమర్ కేర్ఫుల్లీ బిఫోర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫారెక్స్ ట్రేడింగ్ బోట్ బిజినెస్ ప్లాన్ సంబంధించిన డీటెయిల్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి బోట్ మాన్యువల్గా ఎవ్రీడే సిగ్నల్స్ ఇస్తూ స్కాల్పింగ్లో గోల్డ్ మీద ట్రేడ్ చేస్తుంది అండ్ ఫాస్ట్ ఇన్ ఎనీ మార్కెట్ కండిషన్స్. ఇక్కడ గోల్డ్ మీదే మనకి ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు అంటే గోల్డ్ అనేది వెరీ హై వాలటాలిటీ ఉంటుంది అండ్ కన్సిస్టెంట్ లిక్విడిటీ ఉంటుంది. అంతేకాకుండా ప్రైస్ యాక్షన్ కరెక్ట్గా చూపిస్తుంది. గోల్డ్ ఆఫర్స్ మల్టిపై ట్రేడింగ్స్ అంటే రోజు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ వస్తాయి. అందుకు గాను మేము గోల్డ్ మీదే ట్రేడ్ చేస్తున్నామని చెప్తున్నారు. నెక్స్ట్ వై యూజ్ ఏ బోట్. మనం బోట్ ద్వారా ట్రేడింగ్ చేసుకుని ప్రాఫిట్స్ తీసుకుంటున్నాము అని స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. అయితే మనం బోట్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే మాన్యువల్గా ట్రేడ్ చేయడం ద్వారా మనకి ప్యానిక్ అయిపోయి మనం ప్రాఫిట్ కన్నా లాసెస్లోనే ఎక్కువ ఎగ్జిట్ అవుతారు నెంబర్ ఆఫ్ పర్సన్స్. మనకి ఇక్కడ ఆ ప్రాబ్లం ఏమీ ఉండకుండా బోట్ ఆటోమేటిక్గా ట్రేడ్ చేసి ఇస్తుంది. అంతేకాకుండా 24/7 బోట్ ఎప్పుడు కూడా స్నో స్లీపింగ్ అనేది లేకుండా ఎప్పుడు వర్కింగ్లోనే ఉంటుంది. మెయిన్లీ మనకి స్ట్రెయిన్ తగ్గుతుంది. ప్రాఫిట్స్లో మనకి మంచి క్యాపబిలిటీ ఇస్తుంది. కాబట్టి మనం ఈ బోట్ని యూస్ చేసి ప్రాఫిట్స్ తీసుకుంటున్నాము. వరల్డ్ వైజ్ పాపులారిటీ ఉన్న డెరివ్ అండ్ ఎక్స్నెస్ ఎక్స్చేంజెస్లో మనకి ట్రేడ్ చేస్తారు. ఇంకా మనకి ప్రాఫిట్ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చాము అంటే మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నామో మన క్యాపిటల్ మీద మంత్లీ 25 to 30% కన్సిస్టెంట్గా మనకి ప్రాఫిట్ని అయితే ఇస్తుంది. అంతకంటే ఎక్కువైనా రావచ్చు, కానీ మినిమం 25 to 30% మంత్లీ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎలా స్టార్ట్ చేయాలో చూసాము అంటే మనం మినిమం 1 అకౌంట్కి $499 పే చేసి బోట్ని పర్చేస్ చేస్తాము. తర్వాత మన అకౌంట్కి బోట్ని లింక్ చేసుకుంటాము. సెకండ్ ఫైండ్ యువర్ అకౌంట్ అంటే మన అకౌంట్కి ఫైండ్ చేసుకుని లింక్ చేసుకుంటాము. థర్డ్ సెలెక్ట్ లాట్ సైజ్. మనకి ఎంత లాట్ సైజ్ కావాలో ఆ లాట్ సైజ్ని సెలెక్ట్ చేసుకుని ఇలా 3 స్టెప్స్ ద్వారా మనం యాక్టివేషన్ చేసుకుంటాము. ఇంకా బోట్ పర్చేస్ డీటెయిల్స్ చూసాము అంటే మనం 1 అకౌంట్కి $499 పే చేసి బోట్ని యాక్టివేషన్ చేసుకుంటాము. అలా కాకుండా రీసేల్ చేయాలి అనుకుంటే మాత్రం $1499 పే చేయాలి. ఈ రీసేల్ అంటే మనం బోట్ని పర్చేస్ చేసి అది మనం వేరే వాళ్ళకి సేల్స్ చేయొచ్చు. సో ఇలా సేల్స్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం $1499 పే చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ బోట్ ట్రేడింగ్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మేము రిఫరల్ లింక్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాము. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.